మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శివుడు పార్వతీదేవికి చెప్పిన ఈ కథను ఒక్కసారి వింటే చాలు, మీ తలరాత మారిపోతుంది. ఈ విషయాలు వినడానికి చేదుగా ఉంటాయి, కానీ ఇదే నిజం. మరింతకీ శివుడు ఏం చెప్పాడో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి. ఓ పవిత్రమైన ఉదయం వేళ మంచుకొండల నడుమ కైలాస పర్వతం వెండి కాంతితో మెరిసిపోతోంది. చుట్టూ ప్రశాంతత, ఎటు చూసినా పరమశివుని నామస్మరణ ప్రతిధ్వనిస్తోంది. ఆ సమయంలో ఆదిదేవుడైన శంకరుడు, జగన్మాత పార్వతీదేవి కలిసి ప్రశాంతంగా కూర్చుని లోక విశేషాలను చర్చించుకుంటున్నారు. ప్రకృతి అంతా ఆ దివ్య దంపతులను చూసి పులకించిపోతోంది. అయితే లోకమాత అయిన పార్వతీదేవి మనసులో ఒక చిన్న సందేహం కలిగింది. ఆమె ఎప్పుడూ లోకక్షేమం కోరే తల్లి కాబట్టి మానవుల కష్టాలను చూసి ఆమె హృదయం ద్రవించిపోయింది. వెంటనే పక్కనే ఉన్న పరమేశ్వరుడి వైపు తిరిగి, స్వామి, నా మనసును ఒక ప్రశ్నాగత కొద్ది రోజులుగా వేధిస్తోంది. ఈ లోకంలో మనుషులు ఎంతో కష్టపడుతుంటారు, కానీ అందరికీ విజయం దక్కదు. కొందరు ఎంత ప్రయత్నించినా విఫలమవుతూనే ఉంటారు. మరికొందరు అదృష్టంతో ముందుకు వెళ్తుంటారు. అసలు మనిషి తన అదృష్టాన్ని తానే మార్చుకోగలడా? జీవితంలో ఎదురయ్యే దుఃఖాన్ని తరిమికొట్టి సుఖ సంతోషాలతో ఉండే మార్గం ఏదైనా ఉందా? అదృష్టం ఎప్పుడూ మన వెంటే ఉండాలంటే ఏం చేయాలి అని చాలా ఆతృతగా అడిగారు. అప్పుడు ఆ జగద్గురువైన శివుడు చిరునవ్వు చిందిస్తూ పార్వతీదేవి వైపు చూశారు. ఆ నవ్వులో ఎంతో అర్థముంది. దేవి, నీవడిగిన ప్రశ్న కేవలం నీది కాదు, ఈ సృష్టిలో ఉన్న ప్రతి మానవుడి అంతరాత్మలో మెదిలే ప్రశ్న. దీనికి సమాధానం నేరుగా చెప్పడం కంటే ఒక కథ రూపంలో చెబితే అది మానవజాతికి ఒక దిశానిర్దేశమవుతుంది. శ్రద్ధగా విను అంటూ శివుడు ఒక అద్భుతమైన కథను ప్రారంభించారు. ఒకానొక సమయంలో వైకుంఠాధిపతి అయిన శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి ఇద్దరూ కలిసి భూలోక సంచారానికి బయలుదేరారు. వారు సాధారణ సాధువుల వేషంలో మనుషుల జీవన విధానాన్ని గమనిస్తూ నడుస్తున్నారు. అలా నడుస్తూ నడుస్తూ ఒక దట్టమైన అడవి గుండా వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన ఒక వ్యక్తి తన భార్యతో కలిసి దీనంగా కూర్చుని ఏడుస్తూ కనిపించాడు. అతని ముఖంలో ఏదో తెలియని నిరాశ, కళ్ళల్లో నీళ్లు, గుండెల్లో ఆవేదన స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తిని చూసి విష్ణుమూర్తి ఆగిపోయారు. అతని దగ్గరకు వెళ్ళి, ఓయి, ఎవరు నీవు? ఈ నిర్జనమైన అడవిలో భార్యతో కలిసి ఎందుకిలా విలపిస్తున్నావు? నీ కష్టానికి కారణమేమిటి అని చాలా ప్రేమగా అడిగారు. మహావిష్ణువు అడిగిన ఆ పలకరింపులో ఉన్న మమకారం ఆ వ్యక్తిని కదిలించింది. అతను తన కన్నీళ్లు తుడుచుకుంటూ ఇలా చెప్పసాగాడు. అయ్యా, నేను ఈ పక్కనే ఉన్న గ్రామానికి చెందిన ఒక దురదృష్టవంతుడైన వ్యాపారిని. నా జీవితమంతా అపజయాలమయం. నేను ఏ పని మొదలుపెట్టినా అది నష్టాల్లోకే ముగుస్తోంది. నా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతోంది. నా దగ్గర ఉన్న ఆస్తులు, నా భార్య నగలు అన్నీ అమ్ముకున్నాను. చివరికి ఉండడానికి ఇల్లు కూడా తాకట్టు పెట్టాల్సి వచ్చింది. నా పరిస్థితి చూసి నా సొంత కుటుంబ సభ్యులే నన్ను దూరం పెట్టారు. అందరూ నన్ను చేతకాని వాడిని అని ఈసరించుకుంటున్నారు. నా అదృష్టం పూర్తిగా చచ్చిపోయిందని అర్థమైంది. అందుకే ఈ జీవితం మీద విరక్తి పుట్టి ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నాను. ఆ వ్యక్తి మాటలు విన్న విష్ణుమూర్తి ఒక్క క్షణం ఆలోచించి, నీ అదృష్టం బాగాలేదని నీకు ఎవరు చెప్పారు? పద, నీ అదృష్టంలో లోపం ఎక్కడుందో నేను చూస్తాను అని చెప్పారు. అప్పుడు ఆ వ్యాపారి తన గతాన్ని వివరించడం మొదలుపెట్టాడు. స్వామి, మొదట నేను వ్యవసాయం చేసేవాణ్ణి, కానీ ప్రతి సంవత్సరం నష్టమే. ఒకసారి కరువు, మరోసారి ఎక్కువ వర్షాలతో పంటలు నాశనమయ్యాయి. చివరికి వ్యవసాయం వదిలేసి వ్యాపారం చేయాలనుకున్నాను, కానీ డబ్బులు లేవు. నా భార్య ఆభరణాలు అమ్మి వ్యాపారం మొదలుపెట్టాను. అది కూడా నడవలేదు. మొదట్లో కుటుంబం సహాయం చేసింది, కానీ నష్టాలు వస్తూనే ఉన్నాయి. ఒక్కొక్కరు దూరమయ్యారు. స్వామి, నేను ఈ పనంతా నా కుటుంబం కోసమే చేశాను, కానీ ఇప్పుడు వాళ్ళు నన్ను చూసి మొహం తిప్పుకుంటున్నారు. నా వల్లే ఈ దుర్గతి అని నిందిస్తున్నారు. నాకు ఒక స్నేహితుడున్నాడు. అతను నాతో పాటే వ్యాపారం మొదలుపెట్టాడు, కానీ అతని వ్యాపారం బాగా నడుస్తుంది. అతను నా ఇంటికి వచ్చినప్పుడల్లా తన విజయగాథలు చెప్తాడు. అతని మాటలు విని నా కుటుంబం నన్ను చూసి, నీ స్నేహితుణ్ణి చూసి నీవు ఏమీ సాధించలేవు అని అంటున్నారు. ఈ మాటలు వింటుంటే నాకు నా జీవితంలో ఏమీ సాధించలేనని అనిపిస్తుంది.
కొన్నిసార్లు జీవితాన్ని అంతం చేసుకోవాలని కూడా అనిపిస్తుంది. ఈరోజు అలాంటి ఆలోచనతోనే ఇక్కడికి వచ్చాను, కానీ ధైర్యం చాలలేదు. అందుకే నా భార్యతో కలిసి ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నాను. ఆ వ్యక్తి మాటలు విని విష్ణువు, ఇదే నీ సమస్య, ఇంకేవైనా చెప్పాలనుకుంటున్నావా అని అన్నారు. అప్పుడు ఆ వ్యక్తి ఇలా చెప్పాడు, స్వామి, ఒకవైపు నా పని ఏదీ సరిగా జరగదు, మరోవైపు నా స్నేహితుడు నన్ను ఎప్పుడూ చిన్న చూపు చూస్తున్నాడు. అతని మాటలు నన్ను బాధిస్తున్నాయి. ఈ పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటాడు. అప్పుడు విష్ణువు నవ్వుతూ, నీ స్నేహితుడి మాటలు విని నీవు నిజంగా బాధపడుతున్నావా అని అన్నాడు. అవును స్వామి, అతని మాటలు నన్ను చాలా బాధిస్తున్నాయి అని పలికాడు ఆ వ్యక్తి. దానికి విష్ణువు, నీకు ఎక్కువ బాధ ఏది? నీవు విఫలం అవ్వడం వల్ల, లేక నీ స్నేహితుడు విజయం సాధించడం వల్ల అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నతో ఆ వ్యక్తి కాసేపు ఆగిపోయాడు. తర్వాత నిదానంగా, స్వామి, నిజం చెప్పాలంటే నా విఫలం కంటే నా స్నేహితుడి విజయం నన్ను ఎక్కువ బాధిస్తుంది అని అన్నాడు. అప్పుడు విష్ణువు మళ్ళీ, ఒకవేళ నీ స్నేహితుడు విఫలమైతే నీకు సంతోషంగా ఉంటుందా అని అడిగారు. దానికి ఆ వ్యక్తి, అవును స్వామి, నాకు సంతోషంగా ఉంటుంది అని అన్నారు. విష్ణువు నవ్వుతూ ఇలా అన్నారు, అంటే నీ సంతోషం నీ స్నేహితుడి మీద ఆధారపడి ఉంది. అతను నిన్ను సంతోషపెట్టగలడు, బాధ పెట్టగలడు. నీవు స్వయంగా నిన్ను సంతోషపెట్టలేవు, బాధ పెట్టలేవు. అంటే నీవు నీ స్నేహితుడి బానిసవైపోయావు. అందుకే నీవు ఏమీ సాధించలేవు అని చెప్పేసి విష్ణువు కాస్త కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోబోయారు. అప్పుడు ఆ వ్యక్తి భయపడి విష్ణువు ముందు చేతులు జోడించి నిలబడ్డాడు. స్వామి, దయచేసి నన్ను వదిలి వెళ్ళకండి. మీ మాటలు విని నాకు కొంత ఆశ కనిపిస్తోంది. నేను ఏం చెయ్యాలో చెప్పండి అని వేడుకున్నాడు. దాంతో విష్ణువు ఆగి ఇలా చెప్పారు, నా మాట వింటావా? అయితే నీకు మార్గం చూపిస్తాను. ఎప్పుడైతే మనం బయటి వస్తువులు లేదా బయట వ్యక్తుల మీద ఆశలు పెట్టుకుంటామో మన సంతోషం, బాధ వాటి మీద ఆధారపడతాయి. అలా చేస్తే మనం బలహీనులమవుతాం. బదులుగా నీ మీద నీవు ఆశలు పెట్టుకో. నీ మీద నమ్మకం ఉంచు. పూర్తి శ్రద్ధ, కష్టం నీ పనిలో పెడితే విజయం నీ పాదాలను తాకుతుంది. నీ కష్టం, నమ్మకం, బలంతోనే అదృష్టాన్ని మార్చుకోవచ్చు. నీ స్నేహితుడు నిన్ను బాధ పెట్టడానికి వస్తాడని నీవనుకుంటావు, కానీ అతని మాటలను ఆలోచిస్తే అతను తప్పు చెప్పడం లేదు. అతని మాటలు నీకు బాధ కలిగించవచ్చు, కానీ అతను తన అనుభవాలను నీతో పంచుకుంటున్నాడు. నీవు అతని మాటలకు ఈర్ష్యపడకుండా కృతజ్ఞత చూపాలి. అతను తన విజయగాథల ద్వారా నీకు అనుభవాలను నేర్పిస్తున్నాడు. అతని మాటలను శ్రద్ధగా విని నీ జీవితంలో అమలు చేయాలి. అతని విజయం నిన్ను ప్రేరేపిస్తే, నీ కష్టం కొనసాగిస్తే ఒకరోజు నీవు కూడా విజయం సాధిస్తావు. ఇప్పుడు నీవు దురదృష్టం అనుకుంటున్న ఈ సమయం మారిపోతుంది. నీ మంచి సమయం వచ్చినప్పుడు నీ ఆలోచనలు కూడా మారతాయి. కానీ జాగ్రత్త, నీ మంచి సమయం మొదలైనప్పుడు నీ స్నేహితుడు నీ దగ్గరకు వచ్చి తన విఫలగాథలు చెప్తాడు. నిన్ను గందరగోళపరిచి నీ ఆత్మవిశ్వాసాన్ని కదిలించడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు కూడా నీవు నీ బుద్ధిని ఉపయోగించాలి. ఇప్పుడు నీవు అతని విజయానికి ఈర్ష్యపడుతున్నట్లే రేపు అతను నీ విజయానికి ఈర్ష్యపడతాడు. అతనికి నిన్ను బాధలు చూస్తే సంతోషం కలుగుతుంది. కాబట్టి నీ ఆలోచనలను మార్చు. నీ శక్తిని సరైన దిశలో ఉపయోగించు. విజయం, కష్టం దృఢత్వంతోనే వస్తుంది. ఇతరులతో పోల్చుకోవడం మానేయి. నీ జీవితాన్ని నీ కష్టంతో సరిచెయ్యి. ఇదే ఆత్మనిర్భరత విజయ మార్గం అని చెప్పాడు విష్ణువు. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అన్నాడు, స్వామి, మీరు సరిగ్గా చెప్పారు. కానీ నా పెద్ద బాధ ఏంటంటే నా కుటుంబం నా మాటలను అర్థం చేసుకోదు. నేను వాళ్ళ కోసం మంచి చెయ్యాలనుకుంటాను, కానీ వాళ్ళు నన్ను తప్పుపడతారు. ఇప్పుడు వాళ్ళు నన్ను వదిలేశారు అని పలికాడు. విష్ణువు ఇలా అన్నారు, నీ మాట అర్థమైంది. నీవు ఓదార్పు కోరుకుంటావు. ఈ ప్రపంచంలో చాలామంది అదే కోరుకుంటారు. మనం ఏదైనా చేసినప్పుడు ప్రశంసలు ఆశిస్తాం, కానీ అలా జరగకపోతే బాధపడతాం. మన స్నేహితులు, కుటుంబం స్వార్థపరులని అనుకుంటాం. కానీ ఆలోచించు, నీవు కుటుంబం కోసం చేస్తున్నావని అనుకుంటావు, కానీ నిజంగా నీవు నీ సంతోషం కోసమే చేస్తావు. కుటుంబం కోసం చేయడం అంటే నీ కోసం చేయడమే. ఒకవేళ నీవు ఇతరుల కోసం చేస్తున్నానని భావిస్తే ఎప్పుడూ బాధపడతావు. కానీ నీవు నీ కోసం, నీ సంతోషం కోసం చేస్తున్నానని భావిస్తే ఎవరి ప్రశంసలు నీకు అవసరం లేదు. ఇతరుల ప్రతిస్పందన నీ ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేయదు. ఇదే ఆత్మనిర్భరత మార్గమని వివరించాడు విష్ణుమూర్తి. విష్ణువు మాటలు విని ఆ వ్యక్తి కాసేపు మౌనంగా ఆలోచించాడు. విష్ణువు ఆత్మనిర్భరత, ఆత్మవిశ్వాసం గురించి పాఠ్యం చెప్పారు. ఇది ప్రతి మనిషి జీవితంలో అవసరం. స్వామి, మీరు చెప్పింది నిజం. నా దురదృష్టం నేను ఇతరుల చేతుల్లో పెట్టాను. ఇప్పుడు నా అదృష్టాన్ని నా చేతుల్లోకి తీసుకుంటాను.
పూర్తి కష్టంతో నా పనిని మళ్ళీ మొదలు పెడతాను. విజయం సాధించే వరకు నిశ్చలంగా ఉండను అని అన్నాడు. విష్ణువు ఆ వ్యక్తి మాటలు విని నవ్వి తన సంచిలో నుండి ఒక చిన్న డబ్బా తీశారు. ఆ డబ్బాను అతనికిచ్చుతూ ఇలా చెప్పారు, ఈ డబ్బాను ఎప్పుడూ నీ దగ్గర ఉంచు. ఇందులో ఒక గొప్ప రహస్యం దాగి ఉంది. ఇది నిన్ను ఎంత పెద్ద దుఃఖం నుండైనా బయటపడేస్తుంది. కానీ గుర్తుంచుకో, నీ జీవితంలో బ్రతికడానికి ఏ మార్గం లేనప్పుడు, ఈ ప్రపంచం నీకు పనికిరానిదిగా అనిపించినప్పుడు మాత్రమే ఈ డబ్బాను తెరవాలి. ఒకవేళ నీవు సమయానికి ముందే తెరిస్తే ఇందులోని రహస్యాలన్నీ నాశనమవుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉంచు, అత్యవసర సమయంలోనే ఉపయోగించు అని చెప్పాడు. ఆ వ్యక్తి విష్ణువుకు మాటిచ్చాడు, స్వామి, మీ మాటను గౌరవిస్తాను. వేరే మార్గంతో నా దుఃఖాలను పరిష్కరించుకునే వరకు ఈ డబ్బాను తెరవను అని చెప్పి ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. తర్వాత ఆ వ్యక్తి విష్ణువు సలహాలను పాటించి కొత్త ఉత్సాహంతో తన జీవితాన్ని మళ్ళీ మొదలుపెట్టాడు. నెమ్మదిగా అతని కష్టం ఫలితాన్నిచ్చింది. అతని జీవితంలో మార్పులు వచ్చాయి. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. చెడు సమయం ఎలా వస్తుందో మంచి సమయం కూడా తప్పక వస్తుంది. కానీ తన కర్మ, నమ్మకంతో నిలబడే వ్యక్తి మాత్రమే జీవితాన్ని బాగు చేసుకోగలడు. పార్వతి, ఒకరోజు ఆ వ్యాపారి రాజ్యంపై పక్క రాజ్యం దాడి చేసింది. ఆ దాడిలో శత్రురాజు మొత్తం రాజ్యాన్ని ఆక్రమించాడు. సైనికులు చుట్టూ దోపిడీ చేశారు. వ్యాపారి ఆస్తి, డబ్బు అన్నీ దోచుకున్నారు. అతని ఇంటికి నిప్పు పెట్టారు. ప్రాణాలతో బయటపడేందుకు వ్యాపారి తన కుటుంబంతో పారిపోయాడు. చాలా రోజులు ఇటూ అటూ తిరిగాడు. ఆహారం లేక కుటుంబమంతా ఆకలితో బాధపడింది. ఈ సమయంలో అతని చిన్నారి తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డాడు. చికిత్స లేక ఆ బిడ్డ ప్రాణాలతో పోరాడుతూ ఉన్నాడు. ఈ దృశ్యం చూసి వ్యాపారి హృదయం ముక్కలయ్యింది. నా బిడ్డకు చికిత్స ఎలా చేయించాలి? నా దగ్గర ఆహారానికి కూడా డబ్బులు లేవు అని బాధపడ్డాడు. ఈ పరిస్థితులు వ్యాపారిని నిరాశలోకి నెట్టాయి. అతనికి జీవితం వ్యర్థంగా అనిపించింది. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. ఎంత సాధించినా చివరికి అంతా నాశనమవుతుంది. జీవించడం వల్ల ఏం లాభం అని ఆలోచించాడు. ఈ నిరాశలో ఆ వ్యాపారి తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించాడు. ఆ చివరి అడుగు వేసే ముందు అతనికి విష్ణువు ఇచ్చిన డబ్బా గుర్తొచ్చింది. విష్ణువు చెప్పారు కదా, ప్రపంచంలో ఏ మార్గం కనిపించినప్పుడు, జీవితం వృధాగా అనిపించినప్పుడు ఈ డబ్బాను తెరువు. ఇందులోని పత్రాన్ని చదివితే నీ దుఃఖమంతా తొలగిపోతుంది. వ్యాపారి ఆత్మహత్యకు ముందు ఆ డబ్బాను తెరవాలని నిర్ణయించాడు. బహుశా ఇందులో తన జీవితానికి మార్గదర్శనం ఉంటుందని ఆలోచించాడు. వెంటనే డబ్బాను తెరిచి లోపలి పత్రాన్ని తీశాడు. ఆ పత్రంలోని మాటలను చదివిన వెంటనే అతని కళ్ళ ముందున్న నిరాశంతా తొలగిపోయింది అని శివుడు పార్వతీదేవితో ఈ కథనంతా చెప్పి ఆపేశాడు. అప్పుడు పార్వతీదేవి, ప్రభు, ఆ పత్రంలో ఏం రాసి ఉంది? అది ఆ వ్యక్తి ఆలోచనలను ఎలా మార్చింది అని అడిగింది. అప్పుడు శివుడు నవ్వుతూ ఇలా చెప్పారు, పార్వతి, ఆ పేపర్ మీద ఈ సమయం కూడా గడిచిపోతుంది అని రాసి ఉంది. అది చూసి పార్వతి ఆశ్చర్యపోయి, స్వామి, దీని అర్థమేంటి అని అడిగింది. అప్పుడు శివుడు ఇలా వివరించారు, పార్వతి, మన జీవితంలో రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఈరోజు మంచి రోజులు ఉంటే రేపు అవి వెళ్ళిపోతాయి. అలాగే ఈరోజు కష్టాలు ఉన్నా అవి ఎప్పటికీ ఉండిపోవు. కాలం మారుతూనే ఉంటుంది. అందుకే మనిషి ఎప్పుడూ నిరాశ పడకూడదు. ఎంతటి కష్టమైనా ధైర్యంగా ఓర్పుతో ఎదుర్కోవాలి. మనం నిజాయితీగా కష్టపడితే ఆ కష్టం ఎప్పుడూ వృధా పోదు. చెడు రోజులు ఎంత భయంకరంగా ఉన్నా అవి ఏదో ఒక రోజు ముగిసి తీరుతాయి. మన నమ్మకంతో ముందుకు సాగితే విజయం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆ వ్యాపారి ఆ మాటలు చదివి జీవిత సత్యాన్ని తెలుసుకున్నాడు. గతంలో తనకి వచ్చిన మంచి రోజులు ఎలా గడిచిపోయాయో ఇప్పుడు ఉన్న ఈ కష్టాలు కూడా అలాగే పోతాయని అర్థం చేసుకున్నాడు. కొత్త ఉత్సాహంతో మళ్ళీ తన వ్యాపారాన్ని మొదలుపెట్టాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. విపరీతంగా కష్టపడ్డాడు. నిజాయితీగా పనిచేశాడు. నెమ్మదిగా అతని కష్టానికి ప్రతిఫలం దక్కింది. చూస్తూ ఉండగానే అతడు ఆ నగరంలోనే అత్యంత విజయవంతమైన వ్యాపారి అయిపోయాడు. తన కుటుంబంతో ఎంతో సుఖశాంతులతో బతికాడు. ఫ్రెండ్స్, ఈ కథ మనకి ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. పరిస్థితులు మనకి ఎంత ఎదురు తిరిగినా సరే అస్సలు ధైర్యం వదలకూడదు. టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు, ఖచ్చితంగా మారుతుంది. మీరు పడే కష్టానికి ఏదో ఒక రోజు గుర్తింపు వస్తుంది. మీరు గనక శివుడి నిజమైన భక్తులైతే కింద కమెంట్స్లో ఓం నమః శివాయ అని తప్పకుండా రాయండి. ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి. దానివల్ల వాళ్ళ జీవితాల్లో కూడా మార్పు రావచ్చు.
స్నానాల గదిలో లేదా బాత్రూంలో దయచేసి ఈ 6 వస్తువులు పెట్టకండి. లక్ష్మీదేవి ఇంటికి రాదు, వచ్చినా వెంటనే వెళ్ళిపోతుంది. విపరీతమైన పేదరికాన్ని అనుభవిస్తారు అని పండితులు చెప్తూ ఉన్నారు. మన గృహంలో పూజా మందిరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో, వంటగదిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో, స్నానపు గదిని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే స్నానాల గదిని చంద్రస్థానం అని పిలుస్తూ ఉంటారు. స్నానాల గదికి కూడా మన శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఎవరైనా సరే వాస్తు శాస్త్రాన్ని అనుసరించే స్నానాల గదిని నిర్మించుకుంటూ ఉంటారు. వాస్తు శాస్త్రం మన జీవితంలో ఒక ముఖ్య భాగం. ఇల్లు కట్టే సమయంలో మన పెద్దలు చెప్పిన వాస్తు నియమాలు పాటించి కడితే ఆ ఇంట్లో ఆనందము, సిరి సంపదలు, ఆరోగ్యం వెల్లివిరుస్తాయి. ముఖ్యంగా స్నానాల గది విషయంలో వాస్తును పాటించాలి. వంటగది ముందు లేదా పక్కన ఎప్పుడూ స్నానాల గది ఉండకూడదు. స్నానాల గదిని దక్షిణం, ఆగ్నేయం లేదా నైరుతి దిశలో కూడా ఏర్పాటు చేసుకోకూడదు. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. స్నానాల గదికి పెయింటింగ్ వేసేటప్పుడు ఎల్లప్పుడూ లేత రంగునే ఎంచుకోవాలి. గోధుమ, తెలుపు రంగులు స్నానాల గది కోసం మంచివి. స్నానాల గదిలో కుళాయిలు నుంచి నీరు లీక్ అవ్వకుండా చూసుకోవాలి. దీనివల్ల ఆర్థికంగా నష్టపోతారు. ప్రతి స్నానాల గదికి కిటికీ ఉండాలి. దాని నుంచి ప్రతికూల శక్తి బయటికి వెళ్తుంది. ఆ కిటికీ కూడా తూర్పు, ఉత్తరం, పడమర వైపు ఉండాలి. అయితే స్నానాల గదిలో పొరపాటున కూడా ఒక 6 వస్తువులు పెట్టకూడదు. కాదని పెడితే భార్యాభర్తల మధ్యలో విపరీతంగా గొడవలు వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి. లక్ష్మీదేవి ఇంటికి రానే రాదు. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా కలుగుతాయి. పేదరికం అనుభవిస్తారని పండితులు చెప్తూ ఉన్నారు. మీ స్నానాల గదిలో ఈ 6 వస్తువుల్లో ఏ ఒక్కటి ఉన్నా వెంటనే తొలగించేయండి. మరి ఇంతకీ స్నానాల గదిలో అస్సలు పెట్టకూడని ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. స్నానాల గదిలో ఉండకూడని మొట్టమొదటి వస్తువు ఏమిటంటే పగిలిన అద్దం. ఎల్లప్పుడూ కూడా పగిలిన అద్దాన్ని స్నానాల గదిలో ఉంచకూడదు, ఇంట్లో కూడా ఉంచకూడదు. చాలామంది ఇంట్లో పగిలిపోయిన చిన్న అద్దాలు ఉంటే వాటిని బాత్రూంలో పెట్టుకుని వినియోగిస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. పగిలిన అద్దాలను పడేయాలి. పగలని అద్దాలను మాత్రమే వినియోగించుకోవాలి. లేదంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది, పేదరికంలోనికి వెళ్ళిపోతారు. కాబట్టి మీ బాత్రూంలో పగిలిపోయిన అద్దాలు ఉంటే తీసి పడేయండి. చాలామంది పగిలిన అద్దాల్లోనే ముఖాన్ని చూసుకుంటూ ఉంటారు. అలా చూసుకోవటం ద్వారా ఆర్థిక ఇబ్బందులు విపరీతంగా కలుగుతాయి. భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు వస్తాయి. ఒక 20 రూపాయలు పెడితే మంచి అద్దం వచ్చేస్తుంది. మనం ఎన్నో డబ్బులను వృధాగా ఖర్చు చేసేస్తాం. ఒక చిన్న అద్దం కొనుక్కోండి, దానిని స్నానాల గదిలో పెట్టుకొని వాడుకోండి. అంతేకాని పగిలిన అద్దాలు బాత్రూంలో పెట్టవద్దు. ఒకవేళ తెలియక పెట్టినా వెంటనే అక్కడి నుండి తొలగించేయండి. ఇక రెండవ వస్తువు ఏమిటంటే వెంట్రుకలు. వెంట్రుకలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా స్నానాల గదిలో ఉంచకూడదు. కొంతమంది ఆడవారు తల దువ్వినప్పుడు జుట్టు రాలుతుంది కదా, ఆ జుట్టునంతా కలిపి ఒక చోట దాచుకుంటారు. ఆ జుట్టును అమ్మితే డబ్బులు కానీ లేదా చిన్న చిన్న వస్తువులు కానీ ఇస్తారు. కనుక ఆడవారు ఒక కవర్లో ఊడిన వెంట్రుకలన్నిటినీ కూడా వేసి దాస్తూ ఉంటారు. కానీ ఆ వెంట్రుకలను స్నానపు గదిలో అస్సలు పెట్టకూడదు. స్నానాల గది చంద్రస్థానం కనుక వెంట్రుకలను అక్కడ ఉంచకూడదు. ఒకవేళ వెంట్రుకలను అమ్మడానికి దాచుకోవాలి అనుకుంటే వేరే ఎక్కడైనా సరే పెట్టుకోండి, కానీ స్నానాల గదిలో మాత్రం పెట్టవద్దు. స్నానాల గదిలో స్నానం చేసేటప్పుడు వెంట్రుకలు పడినా వెంటనే తీసేసి క్లీన్ చేసుకోవాలి. ఇక కట్టుకుని విప్పిన మలిన వస్త్రాలను కూడా స్నానాల గదిలో ఎక్కువ రోజులు ఉంచకూడదు. ఎప్పటికప్పుడు తీసేయాలి. కొంతమంది మగవారు టవల్ చుట్టుకొని స్నానం చేస్తూ ఉంటారు. స్నానం అయిపోయాక ఆ టవల్ని అక్కడే విప్పేసి వదిలేస్తారు. ఆ తడి వస్త్రం తీయరు. 2 రోజులైనా 3 రోజులైనా అలాగే వదిలేస్తారు. దాంతో ఆ తడి వస్త్రం నుండి దుర్వాసన వస్తుంది. అక్కడికి దోమలు, ఈగలు వస్తాయి. కాబట్టి అలాంటి తడి వస్త్రాలను బాత్రూంలో ఉంచకూడదు. అలాగే విడిచిన బట్టలను ఎప్పటికప్పుడు తీసేసి ఉతికేసుకోవాలి. అంతేగాని 2-3 రోజులు అలాగే స్నానాల గదిలో వదిలివేయకూడదు.
ఇక 4వ వస్తువు ఏమిటంటే చీపురు కట్ట. చాలామంది చీపురు కట్టతో స్నానపు గదిని శుభ్రం చేస్తారు. శుభ్రం చేసి ఆ చీపురును కూడా స్నానాల గదిలోనే పెట్టి వదిలేస్తారు. కానీ అలా చేయకూడదు. శుభ్రం చేసిన వెంటనే చీపురును బయట పెట్టుకోవాలి. చీపురు కట్ట లక్ష్మీప్రదం కాబట్టి అలాంటి చీపురును స్నానాల గదిలో ఉంచితే లక్ష్మి ఎప్పటికీ మీ ఇంటికి రాదు. స్నానాల గదిలో ఉండకూడని 5వ వస్తువు ఏమిటంటే చెప్పులు. చెప్పులను ఎప్పుడూ కూడా స్నానాల గదిలో ఉంచకూడదు. లక్ష్మీదేవికి కోపం వస్తుంది. 6వ వస్తువు ఏమిటంటే డస్ట్బిన్. చాలామంది స్నానాల గదిలో స్నానం చేసినప్పుడు షాంపూ కవర్లు, సోప్ కవర్లు ఇలాంటివన్నీ కూడా వేసుకోవడానికి చిన్న డస్ట్బిన్ పెడుతూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. షాంపూ కవర్లు, సోప్ కవర్లు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు తీసి బయటపడేసుకోవాలి. అంతేకాని వాడేసిన షాంపూ ప్యాకెట్లు, సబ్బు ప్యాకెట్లు, చెత్తా చెదారం అంతా కూడా స్నానపు గదిలో ఉంచటం మంచిది కాదు. ఎందుకంటే స్నానాల గది అనేది చంద్రస్థానం కాబట్టి ఈ ప్లేస్ను ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత మంచి జరుగుతుంది. లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది. భార్యాభర్తల మధ్యలో అన్యోన్యమైన దాంపత్యం కలుగుతుంది. ఇల్లు ప్రశాంతంగా ఉంటుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ 6 వస్తువులు మీ స్నానాల గదిలో ఉంటే వెంటనే తొలగించేయండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.